సన్ రైజ్ స్టేట్ ఏపీ ముఖ చిత్రాన్ని రాష్ట్ర భవిష్యత్తుని మార్చే సిఐఐ సదస్సుపై వైసీపీ కుట్రకి ప్లాన్ చేస్తోందా? ఈ నెల 14, 15 తేదీల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా వైజాగ్లో నిర్వహించాలని తలపెట్టిన సదస్సుని అడ్డుకోవడానికి ప్రతిపక్ష నేతలు కుట్రలు పన్నుతున్నారా అంటే అవుననే చెబుతున్నారు వైజాగ్ ఎంపీ భరత్. రాష్ట్రానికి మంచి చేసేందుకు ప్రపంచ స్థాయిలో పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తుంటే అదే సమయంలో వైసీపీ ర్యాలీలు చేపట్టడం దురదృష్టకరమని ఎంపీ భరత్ అన్నారు. ర్యాలీల పేరుతో పెట్టుబడుల సదస్సును పక్కదోవ పట్టించి విశాఖ ప్రతిష్టకు భంగం కలిగించాలని చూస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరించారు. పిల్లల భవిష్యత్తు ముఖ్యమో స్వార్థ రాజకీయాలు ముఖ్యమో ప్రజలు గమనించాలని విన్నవించారు ఎంపీ భరత్. ఋషికొండపై అనవసరంగా ఖర్చు చేసిన డబ్బుతో ఉత్తరాంధ్రలో పలు మెడికల్ కళాశాలలు పూర్తి చేసి ఉండొచ్చని శ్రీ భరత్ అభిప్రాయపడ్డారు. హత్యలు చేసిన వారికి మంత్రి పదవులు, అసభ్యంగా మాట్లాడిన వారికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం జగన్ పాలనకే చెల్లిందని ఎద్దేవా చేశారు. గంజాయి కేసుల్లో ఉన్న వారిని జైలుకు వెళ్లి పరామర్శించిన ఘనత కూడా జగన్దేనని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 17 నెలల్లోనే మంత్రివర్గం 9 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించి పరిశ్రమల స్థాపనను వేగవంతం చేసి యువతకు ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని శ్రీ భరత్ స్పష్టం చేశారు. మరి వైసీపీ కుటిల యత్నాలను ప్రజలు ఎలా తిప్పికొడతారో చూడాలి.